నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. కోవిడ్ వచ్చిన సమయంలో భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా డ్రై ఫ్రూట్స్ యొక్క వినియోగం పెరిగింది. ఎందుకు పెరిగింది? డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి కోవిడ్ మహమ్మారి వైరస్ బారిన పడకుండా ఉండాలని ప్రతి ఇంటా కూడా ప్రతిరోజు బాదం పప్పు, వేరుశనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, పిస్తా, వాల్నట్టు, కిస్మిస్, ఎండు ఖర్జూరము, ఆప్రికాట్, ఇలాంటి ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరికితే అన్నింటినీ వాడారు. కానీ డ్రై ఫ్రూట్స్లో ఎప్పుడూ విననిది పేరు ఒకటి ఉంది. దాని పేరు మెకడెమియా గింజ. ఈ మెకడెమియా గింజ అనేది ఎక్కువగా పంట ఆస్ట్రేలియాలోను, కెన్యాలోను, దక్షిణాఫ్రికాలో పండుతుంది. ఇవి ఒక 30-40 అడుగుల ఎత్తు చెట్టుకి ఈ కాయలు కాస్తాయి. ఈ గింజల పైన ఒక గోధుమ రంగు పొర, దానిపై ఆకుపచ్చ రంగు పొర ఉంటుంది. వీటిని నానబెట్టుకుని మిగతా డ్రై ఫ్రూట్స్ లాగా రాత్రి నానబెట్టుకుని 6 8 ఉదయము ఆ పైన ఉండేది పొట్టు, ఏ విధంగా అయితే మనం బాదం పప్పు పైన ఉండే గోధుమ రంగు పొట్టు తొలగిస్తామో ఆ విధంగా తొలగించి తెల్లటి పప్పు తినాలి. ఈ మెకడెమియా అనేది గత 40 సంవత్సరాలుగా భారతదేశంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో దీన్ని సాగు ప్రారంభించారు. దీనికి అనువైన నేలలు నల్ల నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, చదును ఉండాలి నేల. ఇంకోటి ఏంటంటే చలి ఉండకూడదు. 25 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఎప్పుడు ఉండాలి. అంటే దక్షిణ భారతదేశము మెకడెమియా పంటకు చాలా అనువైన ప్రదేశంగా గుర్తించడం జరిగింది. దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ రీసెర్చ్, అలాగే నేషనల్ హార్టికల్చర్ మిషన్ వాళ్ళు రైతులను ప్రోత్సహించి, ఇది మనం రూపాయల్లో ఖర్చు పెట్టి పండిస్తే డాలర్లలో సంపాదించే ఎగుమతి అవకాశము కలిగిన పంటగా, దాంట్లో రకాలు A14, A16, A816 రకాలను ఈ ఉద్యానవన శాఖ పరిశోధకులు, ఉద్యానవన శాఖ వారు ప్రోత్సహిస్తున్నారు. ఇది అనువైన రాష్ట్రాలు ఏవంటే ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. మెకడెమియా నట్టు శనగ గింజలా ఉంటుంది. ఇది రైతులు అంతర్ పంట కింద కూడా దీన్ని వేసుకోవచ్చు. ఇది చెట్టు పెరగడానికి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. పంట విత్తనం ద్వారా వేయచ్చు, లేదా నారు పోసుకోవచ్చు. నారుని ఉపయోగించడం ద్వారా త్వరగా దిగుబడి ప్రారంభమవుతుంది. నారైతే 3 సంవత్సరాలు, గింజ నాటితే 4 సంవత్సరాలు బట్టి అవకాశం ఉంది. ఇటువంటి మెకడెమియా గింజలను నానబెట్టుకుని తినటమే కాకుండా ఐస్ క్రీముల తయారీలో వినియోగిస్తుంటారు. సౌందర్య సాధనాల తయారీలో కూడా విశేషమైన పాత్ర మెకడెమియా నట్స్కి ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మెకడెమియా డ్రై ఫ్రూట్స్ వల్ల దీంట్లో ఉండే ఖనిజ లవణాలు, విటమిన్లు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీంట్లో పీచు అధికంగా ఉంటుంది. ఖనిజ లవణాలు సోడియం, ఐరన్, కాల్షియము, పొటాషియము,
మెగ్నీషియము, జింకు, ఫాస్ఫరస్, మ్యాంగనీసు, కాపర్ ఉంటాయి. విటమిన్లు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, వీటితో పాటు B6 పైరిడాక్సిన్, విటమిన్ E, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్ కూడా సమృద్ధిగా ఉంటాయి. మెకడేమియా విత్తనాలు వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా వాటన్నిటిలో క్రియాశీలకమైనది, కీలకమైనది ప్రప్రథమంగా వీటి వినియోగం వల్ల షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్న వారికి షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. కొద్దిగా మెకడేమియా నట్స్ ఖరీదు ఎక్కువైనా ఇది వాడటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ప్రయోజనకారి. ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మీ డ్రై ఫ్రూట్స్ కొనే షాపులో అడగండి. ఎక్కడైతే బాదం, పిస్తా కొంటున్నారో ఆ షాపులో అడగండి. అక్కడ లేకపోతే అమెజాన్లో, ఆన్లైన్లో లభిస్తాయి మెకడేమియా విత్తనాలు. ఇది తినటం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. ఇవి వాడుతున్న వాళ్ళ రక్తంలో 3 నెలలకు ఒకసారి చేసే రక్త పరీక్ష, షుగర్ నియంత్రణ ఏ మేరకు జరుగుతుందో తెలిపే పరీక్ష HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ 6.5 కంటే తక్కువగా ఉండటం విశేషం. కనుక షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెకడేమియా విత్తనాలు నానబెట్టుకుని తినటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం. దీన్ని వేయించుకుని, దోరగా వేయించుకుని, బీపీ లేకపోతే కొద్దిగా ఉప్పు కారం కలుపుకొని కూడా ఆ విధంగా కూడా వీటిని తినవచ్చు. 2 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. 3 స్థూలకాయము, భారీకాయం ఉన్న వాళ్ళు ఈ గింజలు తినటం వల్ల క్రమేణా బరువు తగ్గుతారు. 4 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని నివారిస్తుంది. జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెంచి జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తుంది. 5 క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది. 6 మెదడు యొక్క పనితీరుని మెరుగుపరిచి ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లల్లో మేధో సంపత్తిని పెంచుతుంది. ఈ మెకడేమియా నట్స్ని ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినచ్చు. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా కూడా నివారిస్తుంది. 7 దీంట్లో పీచు పదార్థం ఉంది. పీచు పదార్థం ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వాటిని అరిసి మొలలని, మూలశంకని పైల్స్ అంటుంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచ్చికారి కొట్టినట్టుగా రక్తం పడే ప్రక్రియని పైల్స్ అంటారు. మెకడేమియా విత్తనాలు తినడం ద్వారా మలబద్ధకం నివారించబడి మొలలు, పైల్స్ తొలి దశలో ఉంటే ఆటోమేటిక్గా అదృశ్యమవుతాయి. ఇదే కాకుండా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షన్, డిప్రెషన్, కోపతాపాలు, చిరాకు, పరాకు అధికంగా ఉన్న వారికి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, IBS అంటారు. ఒకరోజు మలబద్ధకం, రెండవ రోజు విరోచనాలు. వీళ్ళు ఎక్కువ సమయం టాయిలెట్లోనే గడుపుతారు. టాయిలెట్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని పేపర్లు చదువుతుంటారు, పుస్తకాలు చదువుతుంటారు, సెల్ ఫోన్ మాట్లాడుతుంటారు. వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంకా అవ్వలేదు, ఖాళీ అవ్వలేదు, మళ్ళీ వెళ్ళాలని చెప్పి రోజుకు 4-5 సార్లు టాయిలెట్లోనే గడుపుతూ ఉంటారు. కొంతమంది 4-5 గంటలు కూడా టాయిలెట్లో సమయం గడుపుతుంటారు. ఇంకా కొంతమంది ఏళ్ళు లోపల పెట్టి మలం అంతా ఖాళీ కాలేదు అని ఏలు పెట్టి లోపల నుంచి తీస్తారు. అలా ఏలు పెట్టి తీయటం అనేది మంచిది కాదు. మలం ఇక వెళ్తాడు టాయిలెట్కి, ఏమీ రాదు. కొంతమంది గాలి వెళ్తుంది, కొద్దిగా జిగురు లాంటి పదార్థం పడుతుంటుంది. ఇటువంటి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి మెకడేమియా నట్స్ వాడటం వల్ల మంచి ప్రయోజనం ఉంది. దీంతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటము ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించబడి
ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ IBS నివారించబడుతుంది. 8 వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటే ఎముక ఇరిగిపోతుంది. దానికి కారణం ఎముక బలహీనత, కాల్షియం, విటమిన్ డి, మెగ్నీషియం లోపం. తుంటే ఎముక ఇరిగిపోతే ఆపరేషన్ చేయాలి. వృద్ధాప్యంలో ఎముక దృఢత్వానికి, ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి నివారించడానికి మెకడేమియా నట్స్ బాగా ప్రయోజకారిగా ఉంటాయి. అదే కాకుండా దంతక్షయాన్ని నివారించి పుచ్చుపళ్ళు, పళ్ళలో క్యావిటీస్, కుహరాలు ఏర్పడకుండా, చిగుళ్ళ నుంచి చీము, రక్తం కారకుండా నివారిస్తాయి. నోటి దుర్వాసన లేకుండా చేస్తాయి. 9 రక్తహీనతకు చెక్ పెడుతుంది. రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. థైరాయిడ్ గ్రంథి లోపం ఉండటం వల్ల మహిళలకు నెలసరి సమయంలో విపరీతంగా రక్తం పోతుంది. రక్తస్రావం 5 రోజులు కాకుండా 10 రోజులు జరిగే అవకాశం ఉంటుంది. రక్తం గడ్డలు గడ్డలుగా పోతుంటుంది. ఆ విధంగా మహిళలకు, బాలింతలకు, గర్భవతులకు, రక్తహీనత ఉన్న వారికి మెకడేమియా నట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. 10 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగినిగిలా మెరిసిపోయేలా ఉంటుంది. ముఖం కళగా ఉంటుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతీ యువకులు మెకడేమియా నట్స్ రోజు తినండి. మీ అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, మహిళలకైతే పొడిగాటి వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. వెంట్రుకల చివర్లు చీలకుండా, కుదుళ్ళు గట్టిపడేలా, తలలోకి చుండ్రు ప్రవేశించకుండా నిరోధిస్తుంది. మగవారికి వెంట్రుకలు రాలకుండా, బట్టతల లేకుండా చేస్తుంది. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన మెకడేమియా వీటన్నిటిలో ప్రప్రథమం, కీలకం, క్రియాశీలకం. షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ మెకడేమియా విత్తనాలు క్రమం తప్పకుండా తినటం ద్వారా మీ షుగరు నియంత్రణ చక్కగా నియంత్రించబడి HbA1c 6.5 కంటే తక్కువ ఉండేలా మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి మెకడేమియా నట్స్ క్రియాశీలకంగా పనిచేస్తాయి.